మనసు మాలిన్యములనెల్ల మట్టుబెట్టి మనసు మాలిన్యములనెల్ల మట్టుబెట్టి clean all the dirt of your mind. పరమ పరిశుద్ధ భావము పాదుకొనుప In order to install pure pious thoughts there. జ్ఞాన దృష్టియు నేర్పడి కానబడును. You will have the vision of wisdom thereafter. విశ్వమంతయు బ్రహ్మమై వెలుగునటులా విశ్వమంతయు బ్రహ్మయై వెలుగునటులా. Just as the entire universe would shine like the divine Brahman. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినీయులారా, Embodiments of love, students, boys and girls. ఆత్మానందమును పొందవలనన్నా ప్రతి మానవుడు కూడాను రామ అడుగుజాడలను అనుసరించాలి. In order to enjoy the bliss of the spirit, one should follow the footsteps of Rama. జీవితమును సార్థకంగా గావించుకొనవలనన్నా సీత యొక్క ఆశయాలను ఆచరణలో ఉంచాలి. In order to redeem one's own life, one should accept the ideals propagated by Sita. ఇది సీతారాముల యొక్క చరిత్ర. This is the history of Sita and Rama. కానీ శ్రీలోలత్వమును చంపుకునలేక రావణుడు తన కుమారులను చంపుకున్నాడు. As he could not follow this principle, Ravana has to face that miserable death of his son. తన సోదరులను చంపుకున్నాడు. He lost his brothers too. బంధువులను చంపుకున్నాడు. His relations too died. కడపటికి లంకనే శ్మశానంగా మార్చుకున్నాడు. The entire Lanka turned into a burial ground. తనకు మిగిలినదేమి? What is it that left? కడపటికి తాను కూడాను మరణించాడు. Ultimately he too died. మిగిలినది ఒక్కటే. Only one thing that remained. అది అపకీర్తి. That is disrepute. ఈ అపకీర్తికి మూల కారణం ఏమిటి? What is the reason behind this? దీనికి వాంఛనే మూల కారణం. Desire is the cause for this కేవలం disrepute. ఒక్క వాంఛనే చంపుకొని ఉండినా తన కుమారులు, తన సోదరులు, తన బంధువులు సుక్షేమంగా జీవించి ఉండేవారు. Had he not entertained the desires of this sort, his sons and relations wouldn't have died at all. కనుక ఆనాటి మొదలు నేటి వరకును మానవుడు స్వార్థము 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 సప్రయోజనమే. Since then and now, man is completely encompassed by selfishness and self-interest. కనుక ఇట్టి స్వార్థ సప్రయోజనము చేతనే జగత్తంతయు కూడాను దుఃఖమయంగా మారిపోతున్నది. Because of this selfishness, self-interest, you find జీవితమంతయును misery. అశాంతిమయంగా రూపొందుతున్నది. The life is full of restlessness. మానవత్వమే ఒక అంధకారంగా రూపొందుతున్నది. The human life ended up in pitch darkness. మానవత్వం అనగా దివ్యత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని ఈనాడు మానవుడు మర్చిపోతున్నాడు. Man today has forgotten the fact that man has got the divinity latent in him. ఏ చరిత్ర యందు మనం చూసినప్పటికీ అందులో స్వార్థమనేటువంటిది ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంలో మనకు కనిపిస్తున్నది. You may go through any history, you find selfishness there. గోదావరిలో స్నానం చేసి రామలక్ష్మణ సీతతో సమానంగా పర్ణశాలలో ప్రవేశిస్తున్నారు. After having the bath there in Godavari, they were stepping into Parnashala, the hut there. ఈ సమయంలో ఒక స్త్రీ వీరి వైపున నడుచుకుంటూ వస్తున్నది. In the meantime, a woman was approaching these three. రామసీతలు చూడలేదు కానీ లక్ష్మణుడు వీరికి బాడీ గార్డ్, అన్ని వైపులు కూడా దృష్టి మరల్చి విచారణ సలిపేటువంటి వాడు. Rama and Sita did not notice this woman approaching, but she was noticed by Lakshmana, who was the bodyguard. సుమిత్ర సీతారాముల యొక్క సంరక్షణార్థమై లక్ష్మణుని అరణ్యానికి పంపింది. Sumitra sent Lakshmana to safeguard and to act as a bodyguard to Rama and Sita. లక్ష్మణుడు చూశాడు. Lakshmana saw her. అతి మర్యాదతో అతి వినయంతో
ఎవరమ్మా మీరు అని ప్రశ్నించాడు. With all courtesy and humility, he asked, who are you? కానీ ఆ స్త్రీకి ఈ వ్యక్తి కనిపించలేదు. That woman didn't hear this. నేరుగా రాములు వెళ్ళినటువంటి ప్రదేశములకు వెళ్ళింది. She went straight where Rama was. అక్కడ రాములు కూడా ఇదే ప్రశ్న వేశాడు. ఎవరమ్మా మీరు? Rama also put the same question, who are you? నేనెవరైతే నీకేమి, నీవెవరు మొదలు అని ప్రశ్నించింది ఈమె. She said, why are you concerned about me? Let me know who you are. నేను దశరథ మహారాజు యొక్క పుత్రుడును. I am the son of Emperor Dasharatha. అని జరిగినటువంటి యొక్క చరిత్ర అంతా కూడా చెప్పుతూ వచ్చాడు. And he went on telling what all that had happened. కానీ ఈ చరిత్ర ఆమె కర్ణములలో ప్రవేశించలేదు. She didn't pay heed to all these words. కడపటికి ఈమె తనను తాను అడ్రస్ చేసుకుంది. Finally, she started addressing to her own self. మహావీరుడైనటువంటి రావణుని యొక్క సోదరుడు. I am the sister of Ravana, the great warrior. కుంభకర్ణ విభీషణుని యొక్క సోదరుని. I am the sister of Kumbhakarna and Vibhishana. కరుడు దంతవక్రుని యొక్క సోదరుని. I am the sister of కర దూషణాదుని. Karadushana. ఈ విధంగా తనను తాను చెప్పుకుంటూ నా పేరు శూర్పణఖ అన్నాడు. She started introducing herself and said, my name is Surpanaka. అయితే మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? Then why have you come here? ఈమెకి ఏ విధమైనటువంటి జంకు గుంకు లేదు. She had no hesitation whatsoever. డైరెక్ట్ గా రాములతో చెప్పింది, నిన్ను వివాహం ఆడటం కోసం వచ్చాను. She told directly, I have come here to marry you. రాములకు అరణ్యములో ఈ విధమైన తమాషలు జరగటం ఇదే ప్రప్రథమం. It is the first time such funny things happened in the history of Rama. లక్ష్మణుడు కూడా దగ్గరకు వచ్చారు. Lakshmana came close. వీరిరువురు కూడా చిరునవ్వులు నవ్వుతున్నారు. Both of them were smiling. ఈమె అడిగినటువంటి యొక్క ప్రశ్నకు ఏ విధంగా జవాబు ఇవ్వాలి, How to answer her question? అప్పుడు రాముడు యోచించి ఈమెతో కొంతసేపు తమాషాలు జరపాలి అని సంకల్పించుకున్నాడు. Rama thought over for some time and wanted to make fun of her. అమ్మా శూర్పణఖ, Said Surpanaka, మీరు చాలా సౌందర్య రాశి. you are beautiful. నీ సౌందర్యములకు తగినటువంటి యొక్క వ్యక్తి ఇక్కడ మీకు చిక్కరు. You don't find an exact person that suits ఒకవేళ you. చిక్కినను నేను నిన్ను వివాహం ఆడటానికి వీలు కాదు. Even if there is one, well, I can't marry you నీవు anyway. గొప్ప రాజు యొక్క సోదరివి. You are the sister of a mighty king. నిన్ను సవతి పోరులో పెట్టడం నాకు ఇష్టం లేదు. I don't want to have any stepsister. నాకొక భార్య ఉన్నది. I have wife. నీవు నన్ను పెళ్లాడితే నీకు సవతి పోరు వస్తుంది. If you marry me, you will have all the conflict fighting there. కనుక అదిగో లక్ష్మణుడు ఉన్నాడు. There is a Lakshmana there. అతని వెంట తన యొక్క ధర్మపత్ని రాలేదు. His wife has not followed him. అతన్ని వివాహమాడమని తమాష చేశాడు. He started making fun of this way. Why you marry him? తిరిగి నిజమే అనుకుని తలంచి ఈ శూర్పణఖ లక్ష్మణ దగ్గరికి వెళ్ళింది. And listening to these words, Surpanaka approached లక్ష్మణ, Lakshmana. నీవు సిద్ధముగా ఉన్నావా నన్ను వివాహం ఆడటానికి? Lakshmana, are you ready to marry me? సిద్ధమే, కానీ నిన్ను కొన్ని శ్రమల్లో పెట్టడం నాకు ఇష్టం లేదు అన్నాడు. He said, yes, I am ready, but I don't want you to suffer. ఏమిటి ఆ శ్రమ అనేది? What is that? నేను శ్రీరామచంద్రుని యొక్క దాసుడను. I am the servant of Sri Rama. నీవు నన్ను వివాహమాడితే నీవు కూడా దాసురాలు కావచ్చు. If you marry me, you will also be a servant. నీవు గొప్ప కుటుంబంలో పుట్టినటువంటి దానవు. You belong to a very big family. కేవలము ఒక రావణాసుని యొక్క సోదరివి. You are the sister of Ravanasura. అలాంటి స్త్రీవి నీవు దాసురాలు కావటము సరి అయినటువంటిది కాదు. It's a great lady. She can't be merely a servant. కనుక నీవు మాస్టర్ని వివాహమాడు, శ్రీరాముల్ని వివాహమాడమని చెప్పు. Better you marry the master himself, Sri Rama. ఈ విధంగా ఇరువురు కూడా తమాషాలు చేస్తూ వచ్చారు. పాపం Both of them started making fun of her like this. 13 సంవత్సరములు జరిగినప్పటికీ ఆ అరణ్యంలో ఇలాంటి జోక్ ఎప్పుడు కూడా సంభవించలేదు. Though 13 years passed, such a joke never took place. ఈ రెండింటి యొక్క సంభాషణ కూడా వింటూ ఉన్నది సీత. Sita was listening to this ఆమెకు ఇది conversation. ఒక పెద్ద ఆశ్చర్యంగా కనిపిస్తుంటుంది. She was very much surprised. ఏ స్త్రీలైనా కూడా ఈ విధంగా డైరెక్ట్ గా వచ్చి వివాహమాడమని కోరుతారా? Will any woman ask like that directly, will you marry me? ఆమె రూపము చూస్తేనే తెలుస్తున్నది పెద్ద రాక్షసి అని. The very appearance is that of a demon. తనలో తాను నోరు మూసుకుని కూర్చున్నది. She just remained silent. తిరిగి శూర్పణఖ రాముల దగ్గరకు వచ్చింది. Surpanaka came to Rama. నీవు చెప్పావు
You said. సవతి పోరు నీకు ఇవ్వకూడదు అని. You said that there should not be any infighting because of... రామా నీవు అంగీకరిస్తేవంటే లక్ష్మణ్ణి సీతను ఒక్క నిమిషంలో నేను మరణింపజేసి మన ఇరువురు కూడాను ఈ అరణ్యములో సుఖంగా జీవిస్తామని. Rama, if you are ready, I will kill Lakshmana and Sita in a moment. We can have a happy time in the forest. ఈ సీత నీకు అడ్డముగా ఉంటుండాలి. Sita is an obstacle here. సీతను నేను మింగివేస్తానని సీత పైన దుమికింది. She is ready to swallow Sita. She jumped. అప్పుడు సీత కొంచెం వెనుకకు జరిగింది. Then Sita withdrew. రాముడు చెప్పాడు. Rama said, పురుష సింహము ప్రక్కలో ఉండగా ఈ చిన్న మృగముల యొక్క దీనికి భయం నీకెందుకు? why are you afraid of all these small animals when the lion is by your side? సైగ చేశాడు రాముడు. Rama signals. రాముని యొక్క చిత్తము లక్ష్మణుడు తప్ప మరొకరికి తెలియదు. The heart of Rama is known only to Lakshmana, none else. పైకి చూచాడు. He looked up. ఏమిటి ఇది? What is this? అనగా ఏమి? తాను పైన చూచేటప్పటికి శ్రవణము అనేటువంటి తెలిసింది. శబ్దము, ఆకాశం నుండి శబ్దమే ఉద్భవించినటువంటిది. As he looked up, it means the sound that originates out of శ్రవణం అనగా space. ఏమిటి? శ్రవణముకు కర్మేంద్రియములు చెవులు. The ears have power of audition. కట్ చేశాడు లక్ష్మణుడు. Lakshmana has cut the ears. తదుపరి నాసికం, Next, nose. ముక్కలు చేశాడు. He has cut the nose also. ఈ విధంగా శూర్పణ యొక్క అందమును చెదరగొట్టాడు ఈ లక్ష్మణుడు. Like this, Lakshmana has cut the nose and the ear. మహాఘోరముగా అరుచుకుంటూ He was shouting. కరదూషణాదులను పిలిచింది. She called Khara and Dusana. వారి వెంట 14 మంది గొప్ప రాక్షసులు వచ్చారు. Thereafter, many demons came there. వీరందరినీ క్షణము లోపలనే రాముడు ఈ అస్త్రం చేత సంహరింపచేశాడు. Rama killed them all in a moment's time. ఇంకా ఈ యొక్క శూర్పణక ఏడ్చుకుంటూ తన సోదరుడైనటువంటి రావణాసుని దగ్గరికి పోయి చేరింది. Surpanaka went to Ravana crying all the way. ఈ వార్త వినగానే రావణుడు మండిపడ్డాడు. Listening to this news, Ravana was very furious. అక్కడి నుండి కరదూషణాదులను చంపినటువంటి యొక్క వార్త విన్నాడు. He also heard the news of the death of వీరు Karadusana. సామాన్యులు కాదని యోచించాడు. He knew that he is not an ordinary one. 40,000 మంది రాక్షసులను పంపించాడు ఆ అన్యములకు. Ravana sent 40,000 demons to the forest. దూరదృష్టి కలిగినటువంటి వాడు రాములు. Rama has fortitude and vision. భూత భవిష్యత్ వర్తమానం ఎరిగినటువంటి వాడు రాములు. Rama knows past, present and future. రాబోయేటువంటి యొక్క భవిష్యత్తును వృత్తిలో ఉంచుకొని Keeping in view of the future, లక్ష్మణ, said Lakshmana, నీవు ఈ సీతను దూరంగా తీసుకుని పోయి ఈమెను కాపాడు. better you take Sita and take care of her. ఈ సమయంలో ఇక్కడ ఉండకూడదు అన్నాడు. It's not proper for her to be here now. ఇది సహజమే అని చెప్పి లక్ష్మణుడు అంగీకరించి As it's a natural thing, సీతను తీసుకుని వెళ్లి ఒక కొండ గుహలో ఉంచి ద్వారములో తాను కాపలా కాస్తున్నాడు. he kept Sita in a cave nearby and he was there protecting రాక్షసులు her. వచ్చారు, Demons came. రాముని పైన పడ్డారు. They started attacking Rama. రాములకి ఏమాత్రము విచారం లేదు. Rama was not worried. ఒక అస్త్రం వేసేటప్పటికే ఆ ఒక అస్త్రమే 40,000 అస్త్రంగా రూపొందింది. One arrow got transformed into 40,000 40,000 arrows. మందిని కూడా సంహరించాడు. All the 40,000 are killed. ఇంకా మిగిలినటువంటి వారిని కూడా అస్త్రములతో సంహరింపజేశాడు. The rest are also killed by arrows. ఈ విధంగా రాక్షస సంహారం అంతా జరిగిపోయింది. Like this, all the demons were killed. శూర్పణకు పరాభవం జరిగింది. Surpanaka was humiliated. శూర్పణకు ఏ విధంగానైనా సరే ఈ రామలక్ష్మణును హతమార్చాలని ఒక దీక్షను పూనింది. Surpanaka determined to kill Rama and Lakshmana in one way or అనగా other. తన కోరిక నెరవేరలేదు అనేటువంటి యొక్క అసూయని, Because her desire is not fulfilled, she developed ఆ jealousy. నిరాశకు గురి అయినటువంటి ఈ శూర్పణక Because of this excess of desire, Surpanaka, రాముని దగ్గరికి వెళ్లి రావణుడి దగ్గరికి వెళ్లి అనేక విధములైనటువంటి యొక్క సాడీలు చెప్తూ వచ్చింది. she went on telling all scandals, tales to Ravana. అన్న ఆ సీత నీ యొక్క అంతఃపురంలో ఉండవలసినటువంటిదే కానీ అరణ్యములో ఉండవలసినటువంటిది కాదు. Surpanaka told Ravana, brother, Sita should be there in your palace, not there in the forest. ఆమె యొక్క అందము ఈ జగత్తులో నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు. The beauty of Sita I have not seen anywhere else. అట్టి అందమైనటువంటి ఒక స్త్రీ నీ అంతఃపురం నందే ఉండాలి. Such a beautiful lady should be in your palace. అంతేకాక Not only this,
రామలక్ష్మణులు ఇరువురు కూడాను కేవలము అరణ్యంలో సంచరించేటువంటి సామాన్య మానవులే కనిపిస్తున్నారు. Rama Lakshmana appears to be average, ordinary human. ఈ సీతాభియోగమును భరించుకొనలేక వారిరువురు కూడాను సులభంగా మరణిస్తారు. Because they cannot bear the separation from Sita, they will వారితో die యుద్ధం anyway. చేయనక్కర్లేదు. They don't need to bother కనుక about it. ఏదైనా ఒక ఉపాయమును పన్ని ఈ సీతను నీవు లంకకు చేర్చుకోవటం చాలా ఉత్తమం. With some plan or other, better you have Sita. నీ జీవితంలో సాధించవలసినటువంటిది ప్రధానమైనటువంటి యొక్క విజయం ఇదే. Here lies the victory in winning the hand of Sita. ఈ విధంగా దుర్బోధలు చేయటం చేత Because of the back teaching, రావణుని యొక్క మనసు మారిపోయినది. Ravana's mind changed. మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా చెడ్డ మాటలెంతో చెవిని చేరు. Though we tell wholeheartedly good things, people will not listen. ఇట్టివారు నిన్ను ఎరుగంగా నేర్తురా. Whereas they are ready to hear all bad things. ఎంత తెలివియున్న ఏమి ఫలము. What is the use of all this intelligence? ఎంత తెలివియున్న ఏమి ఫలము. What is the use of the intelligence? చెడ్డ మాటలు ఈనాడు ప్రతి మానవుడు కూడాను సులభంగా వింటాడు. Everyone is ready to hear all bad things. మంచి మాటలు వినడానికి ఏమాత్రం కూడాను ముందంజ వేయరు. He is not ready to listen to good things. ఇట్టివారు దైవతత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలరు. Such people, how do they recognize divinity? కనుకనే ఈ యొక్క చెడ్డ మాటలంతా విని రావణుడు మరింత చెడ్డగా మారిపోయాడు. Ravana, because of this bad listening, became much worse. అప్పటి నుంచి ఆలోచనలు ప్రారంభమైంది. Since then he started planning. మారీచుణ్ణి పిలిపించాడు. He summoned Maricha. మారీచుణ్ణి పిలిపించి మారీచ నీవు నాకు ఒక సహాయం చేయాలి అన్నాడు. He said, Maricha, you should help me. ఏమిటి నీ సహాయం? What sort of help? అరణ్యంలో రామలక్ష్మణ సీతలని ముగ్గురు కూడా నివసిస్తున్నారట. There in the forest, 3 Rama, Lakshmana, Sita are living there. వీరిలో సీతను నేను అపహరించాలి. I want to kidnap Sita. లంకకు తీసుకుని రావాలి. I want to take her to దీనిలో నీవు Lanka. కొంత సహాయం చేయాలి అన్నాడు. I need your help here. కానీ మారీచునికి తెలుసు Maricha knows well. 2 పర్యాయములు రావణుని చేత ఓడిపోయి అనేక హింసలు అనుభవించినటువంటి వాడు. Maricha had plenty of experience in the past because he was defeated totally. రాముని యొక్క శక్తి సామర్థ్యములు రాముని యొక్క పవిత్రతను గుర్తించినటువంటి వాడు మారీచుడు. Maricha knows the capacities and the power of Rama. రావణ వినాశకాలే విపరీత బుద్ధి. Ravana, నీకు వినాశకాలం ప్రారంభమవుతున్నది. bad times are approaching. రాముని యొక్క దివ్యత్వాన్ని రాముని యొక్క పవిత్రతను నీవు గుర్తించుకోలేకపోతున్నావు. You are not able to understand the purity and the divinity of రాముని Rama. యొక్క శక్తి సామర్థ్యములు ఈ జగత్తులో ఎవ్వరికి లేవు. No one has that much of capacity as that of Rama. నీ శక్తి సామర్థ్యములన్నీ కూడాను రాముని శక్తి సామర్థ్యంలో అణుమాత్రమైనటువంటివి. All your capacities, after all, they are just an atom in front of him. అల్పశక్తులకై విర్రవీగిపోతున్నావు. You are proud of them. అతని ముందు నీవు ఒక చిన్న పొరకపుల్ల వంటి వాడవు. After all, you are a small grass blade in front of him. నీవు ఈ దుర్మార్గములకు గురి కట్టవద్దు. Never be prepared for such a bad నీవు task. కేవలము నీ ప్రాణాన్ని నీ రాజ్యాన్ని రక్షించుకోదలిచిన ఈ విషయంలో నీ విరమించుకోమన్నాడు. If you want to live and if you want to have kingdom, drop this proposal. కానీ రావణుకు కోపం వచ్చింది. Ravana was very angry. మారీచా, నన్నింత ధిక్కరించి పలిగేటువంటి వాడవైనావా? You have come to this stage just to disobey me. ఎక్కడో దిక్కులేక వనవాసం చేస్తున్నటువంటి వీరులని భావిస్తున్నావా? You think those people moving in the వారు forest వీరులు are కాదు, warriors? దీనులు. They are not warriors. They are దిక్కులేనటువంటి వారు. afterwards. They have nobody to come help. అలాంటి వారి దగ్గర ఉండవలసినటువంటిది కాదు ఈ సీత. Sita should not be with them. సర్వ సౌభాగ్యంలో కలిగినటువంటి సర్వశక్తిమైనటువంటి సర్వజ్ఞుడైనటువంటి నా దగ్గరనే ఉండాలి. Sita should be with me because I am all powerful, all knowing. ఇది కేవలము అజ్ఞానం యొక్క ప్రభావములే ఇవన్నీ. This is all the effect of ignorance. అజ్ఞానవంతులే ఈ విధంగా వెర్రవీగటము. Ignorant people are కోరిక egoistic. కలిగినటువంటి వారికి దుఃఖములు తప్పినవి కాదు. The one with desire will certainly be దుఃఖములు miserable. కలిగినటువంటి వారికి ఆనందం ప్రాప్తించదు. The one who is miserable ఆనందము cannot be happy. ప్రాప్తించినటువంటి వారు మానవుడే కాదు. The one without happiness is no human. కనుక నీవు ఈ విధమైన మార్గంలో నీవు పోవటం మంచిది కాదని చెప్పాడు మారీచుడు. Maricha says it's not proper for you to resort to such an action. కానీ మారీచుని పైన కోపం వచ్చింది. He was very angry with Maricha. నిన్ను ఒక్క క్షణము లోపల నిన్ను మరణింపచేస్తానన్నాడు. I'll kill you in a moment. మారీచుడు అనుకున్నాడు, రామచంద్ర Maricha thought, Ramachandra,
నేనెట్టే నన్ను చావక తప్పదు. I am bound to die anyway. ఇతని మాటలు విని నేను ఈ దుర్మార్గంలో ప్రవేశిస్తే నీ యొక్క దీనితో నేను మరణం తప్పింది కాదు. If I follow his command, I am bound to die in your hand. అతని ఆజ్ఞను మీరితే అతని చేతిలో నేను మరణం తప్పినది కాదు. If I disobey his command, I have to die in his hand. కానీ మరణము ఏనాటికైనా నిత్యమే. And death is certain. మరణము తప్పినది కాదు. I cannot escape. అయితే ఈ మరణము ఆ రాముని చేతితో మరణించడం నాకు చాలా అదృష్టం అన్నాడు. It's my good fortune if I am to die in the hands of ఈ Rama. పాడు చేతుల్లో మరణించేటువంటి దానికంటే ఆ దివ్యమైనటువంటి మా మహారాజునటువంటి రామ చేతుల్లో మరణించడం చాలా అదృష్టవంతుణ్ణి అనుకున్నాడు. I am really lucky. Instead of dying in the hands of Ravana, better I die in the hands of Rama. అనుకొని సరే తమ ఆజ్ఞను నేను శిరసా వహిస్తానన్నాడు. He said, I will follow your command. ఈ ఒక బంగారు జింకగా తయారు కామన్నాడు. Become now a golden deer. దీనిపైన సీతకు భ్రమిస్తుంది. Sita will be deluded by it. తద్వారా ఆ యొక్క జింకను తెచ్చే నిమిత్తమై రామలక్ష్మణులు వెళ్తారు. Rama Lakshmana will go to catch hold of this golden deer. అప్పుడు సీతను నేను సులభంగా అపహరించవచ్చును. And it's quite possible to bring her here. ఈ విధమైనటువంటి ప్లాన్ నీవు పూర్తి చేయమని చెప్పాడు. This is the plan that he devised. ఇంకా రావణుని ఆజ్ఞ శిరసా వహించి బంగారు లేడిగా ధరించి ఆ పర్ణశాలలో అటు ఇటు తిరుగుతూ ఉంటుండాలి. Following the command of Ravana, Maricha has taken the shape of a golden deer, started moving around the hut there. చూచింది సీత. Sita saw. ప్రేమ గలిగే ఆ లేడియందు ప్రాణనాథ వేడుకొందు. ప్రేమ గలిగే ఆ లేడియందు ప్రాణనాథ వేడుకొందు. నామనంగు కోరికదిరా రామచంద్ర దాని తెమ్ము. మరది నిర్మించిన ఈ పర్ణశాలయందు దానితో ప్రొద్దుగడుపుకొందు. రామా దానితో ప్రొద్దుగడుపుకొందు. ప్రేమ గలిగే ఆ లేడియందు ప్రాణనాథ సాన్నిధ్యము అని ప్రార్థించింది. Sita started praying this. Oh Rama, I love that golden deer. I really have got a desire to have it with me. Rama, please bring it. సీత ఏనాడు కూడాను ఎట్టి కోరికను కోరనటువంటి సీత. Sita didn't ask for any desire later. ఇది ఇష్టమైన అయిష్టమైన, Likes or dislikes, ఇది మోసమైన సత్యమైన, deceit or truth, ఇది ధర్మమైన అధర్మమైన, righteous or unrighteous, సీతా మనసును సంతృప్తి పరచాలి Sita must be satisfied anyway. అని సంకల్పించి లక్ష్మణునితో చెప్పి తాను ఆ లేడీని తరుముకుని వెళ్ళాడు. So saying, he told Lakshmana, and then he was after this golden deer. వెళ్ళాడు. తర్వాత అనేక జరిగింది. He went and did what he is supposed to. సీతను అపహరించాడు. రావణ తీసుకెళ్ళాడు. Ravana has taken Sita along with him. సీతను అపహరించి జటాయువును మరణింపజేసి లంకను చేరుకున్నాడు రావణుడు. Ravana kidnapped Sita, killed Jatayu there and reached Lanka. ఆ సీత అన్వేషణ నిమిత్తమై రామలక్ష్మణులు అరణ్యమంతా శోధిస్తున్నారు. Rama Lakshmana, they went around all over the forest in search of Sita. ఈ యొక్క పొదలు, అడవులు, వృక్షములు, గొంతులు అన్ని కూడా చూస్తూ వచ్చారు. They are searching everywhere, all around the bushes. The ఎక్కడైనా fields. సీతా వార్త తెలుస్తుందో ఏమో అని. They wanted to know the trace of Sita. రాముడు సర్వజ్ఞుడు, Rama అతనికి knows all. తెలియనిది కాదు. There's nothing that he doesn't కానీ know. ప్రాకృతమైనటువంటి యొక్క దురూపమును ధరించడం చేత ప్రాకృతమైనటువంటి చర్యలను అనుసరిస్తూ వచ్చాడు. As he has taken up the human form, he is behaving in a natural way. ఆ విధంగా వెతుకుతూ ఒక ఘోరారణ్యంలో ప్రవేశించారు. Searching, he entered the thick forest. అక్కడ ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి ఎదురొచ్చింది. There they saw a peculiar personality. ఎవరి వ్యక్తి Who is this person? అని చూస్తే మెడ గొంతు పైన లేదు, కడుపు పైన ఉంటుంది అది మెడ. The neck is not at the proper place, original place, but it is on the stomach. అతనే కబంధుడు. He is Kabandha. కబంధుడు అనగా మెడ లేదు, He has no neck. ఈ తల వచ్చి గొంతు పొట్ట పైన ఉంటుంది. The head is on the stomach.
ఈ విచిత్రమైనటువంటి వ్యక్తిని చూచారు రామలక్ష్మణులు. Rama Lakshmana watched this ఒకవైపు నా mysterious సీతాన్వేషణ నిమిత్తమై విచారం జరుపుతున్నారు. They have been in search of Sita. దుఃఖంలో మునిగి ఉన్నారు. They were in sadness. కానీ ఈ విచిత్రమైన స్వరూపాన్ని చూస్తే నవ్వు రాక తప్పలేదు. Watching this peculiar form, well, they're bound to laugh. ఎవరి విచిత్ర పురుషుడు? Who is this peculiar personality? రాక్షసులో ఇన్ని రకమైనటువంటి రూపం ఉంటుందాయా Are there such forms among అని them? సందేహించి దగ్గరికి వెళ్లారు. They went close. వెళ్లేటప్పటికి ఆ కబంధుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క చేతిలో పట్టేశాడు. He caught hold of Rama Lakshmana with both of his hands. ఆజానుబాహుడు ఈ కబంధుడు. Ajan Bahu, mighty personality. అతని చేతుల నుండి తప్పించుకునేటువంటి యొక్క శక్తి రామలక్ష్మణులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఇది జరగలేదు. Rama Lakshmana could not find an escape with all efforts. కడపటికి లక్ష్మణుడు ప్రార్థించాడు రాముడు. Ultimately, Lakshmana prayed to అన్నా, Rama. ఈ రాక్షసుకి నన్ను ఆహారంగా ఇచ్చి మీరు ప్రాణమును తగ్గించుకోండి, బ్రతికించుకోండి. ఇది నా చేసేటువంటి ఉపకారం. Lakshmana said to Rama, offer me as a food to this Kabandha, so that he can go, he can be released in such a Sita. కానీ రాముడు దీన్ని అంగీకరించలేదు. Rama did not accept. లక్ష్మణ, Lakshmana, నీవు చాలా గుణవంతుడు. you are one of character. ఇలాంటి సోదరుడు నాకు ఈ జగత్తులో ఏమాత్రం కూడా వెతికినా చిక్కడు. I cannot get any one of your type. నేనే ఈ రాక్షసునికి ఆహారంగా ఉంటుంది, నీవుండి ఆ సీతను కాపాడుకుని పో. I will offer myself as food to Kabandha. Better ఈ you go. విధంగా and ఒకరికి protect Sita. మించినటువంటి వారు ఒకరు ప్రేమను అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు. Each one is excelling the other in respect of love. సోదరులంటే ఇంత ప్రేమతో ఉంటుంటారనేటువంటిది ఎక్కడ కూడా కనిపించదు. Such affection among ఒక్క brothers. రామాయణం నందు మాత్రమే సోదరుని యొక్క ప్రేమతత్వము ఏకాత్మతత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది. You find the affection and the love among brothers only in Ramayana. అదే సోదరులు ఉంటున్నారు. They are brothers. ఎవరు? Who are they? వాలి సుగ్రీవుడు. Vali, Sugriva. ఐకమత్యమే లేదు. There is no unity. ఇరువురు ఒకరిని చూస్తే ఒకరు ఉండలేరు. They have hatred towards each other. అదే సోదరు లోపల కౌరవులు ఉన్నారు. They are Kauravas, brothers. వీరిలో కూడా ఒకరికి ఒకరి సంబంధం లేదు. There is no relationship among అదే them. సోదరు లోపల రావణుడు, కుంభకర్ణుడు, భీషణుడు ఉంటున్నారు. There are Ravana, Kumbhakarna, కానీ Vibhishana. వాళ్ళలో కూడా ఈ ఐకమత్యం లేదు. There is no unity either. కానీ ఒక్క రామాయణం నందు కలిగినటువంటి యొక్క రామలక్ష్మణ భర్త శత్రుఘ్నుడు ఒకే ఆత్మస్వరూపుడు. But Rama, Lakshmana, Bharata, Shatrughna, they had unity, oneness. ఏకాత్మతత్వం అనగా ఒక్క రామాయణం నందు మాత్రమే దీన్ని చక్కగా దర్శించడానికి వీలవుతుంది. This principle of unity, oneness is found only in Ramayana. ఇరువురు ధైర్యం చేసుకుని Both of them picked up courage. ఒక్కతూ ఆ యొక్క కబంధుని యొక్క చేతులు త్రించారు. They have cut off the hands of Kabandha. ఆ తెంచేటప్పటికి The moment they have cut off, వాడి శాపం విమోచన అయిపోయి he was released వాడు from the curse. దేవతారూపాన్ని ధరించాడు. He has taken his own original form. రామ, Rama, నీ స్పర్శ చేత నా శాపం విమోచన అయిపోయింది. because of your touch, I am released from the curse. భగవంతుని దర్శనం చేతను, స్పర్శనం చేతను, సంభాషణ చేతను ఎన్నో వారికి తెలియనటువంటి శాపములు విమోచన అయిపోతుంటాయి. Many of the curses will be relieved by mere the glance, the touch and the conversation with God. కానీ ఆనాడు కాదు, నేడు కాదు, ఏనాడైనప్పటికీ అన్ని యుగములు ఎందుకును ఈ విధమైనటువంటి యొక్క శాప విమోచనలు జరుగుతూనే ఉంటుంటాయి. Then and now in all ages, in all periods of time, such things happen. ఏ శాపమో వారికే తెలియదు. What curse you don't కానీ know, విమోచన మాత్రం జరుగుతూ ఉంటాయి. but you will be relieved from that. దర్శనం చేత ఒక శాపము, Out of sight, స్పర్శన చేత మరొక శాపము, the touch, సంభాషణ చేత మరొక శాపములు. ఈ conversation, శాపములు పాపముల చేతనే వచ్చినటువంటివి. they will all atone our sins. కనుక పాపములు శాపములు మూడు కూడాను ఇది చేయగలరు. Therefore, all our sins will be atoned and all this will relieve to our curses. అప్పుడు కబంధుడు చెప్తున్నాడు, Then Kabandha went on telling, రామచంద్ర, Ramachandra, నేను పూర్వము ఒక ఋషి కుమారుడను. earlier as the son of a sage, నేను చేసినటువంటి దోషం వల్లనే నాకు ఈ రాక్షసత్వం ప్రాప్తించింది. because of the sins I committed, I have taken this demonic form. ఇదిగో నా శాప విమోచనకు నా జీవితం అంతా నీకు కృతజ్ఞతగా ఉంటాను. I'll remain grateful to you throughout my life. అయితే సీతాన్వేషణ నిమిత్తంలో మీరు చాలా బాధపడుతున్నారు. You are suffering in search of Sita. మీరు అతి శీఘ్రంలోనే వెళ్లి మతంగ మహర్షి ఆశ్రమం అని ఉంటుండాలి. There is a hermitage of Matanga cave. అక్కడ There, శబరి అనేటువంటి వృద్ధురాలు, పరమ భక్తురాలు, there is an ardent devotee, Shabari. ఆమె మీ నిమిత్తమై క్షణ క్షణము కూడాను రామనామను స్మరించుకుంటూ మీ రాకకై ఎదురు చూస్తుండాలి. She has been waiting all along, chanting your divine name. ఆమెకు దర్శనమిచ్చి ఆమె ద్వారా సీతావార్తను మీరు విందురుగాక అని చెప్పి తాను దేహాన్ని వదిలాడు. You confer your grace on her
And then he dropped his body over there. ఉత్తర దిశగా బయలుదేరి ప్రయాణమై వెళుతుండగానే ఆశ్రమం కనిపించింది. As he was proceeding in the north direction, they saw the hermitage. క్షణము కూడా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి శబరి, Shabari is waiting every moment. మహాభక్తురాలు, An ardent devotee, వృద్ధురాలు, old ఇది lady. కేవలం జ్ఞాన ఫలముగా ఉంటుండాలి. ఈ శబరి She is one of wisdom. చూచింది. She saw. ఎవరి సుందరమూర్తులు? Who are these beautiful personalities? నా రామలక్ష్మణుడిగా ఉంటున్నారు. There must be మా Ramalakshmana. గురువైనటువంటి మతంగ మహర్షి తాను ఈ దేహమును వదులుతూ చెప్పిపోయాడు. My preceptor Matanga sage told me while leaving his body. ఈ అరణ్యమునకు రామలక్ష్మణులు వచ్చారు. He said to this forest, వారు మా Ramalakshmana, ఆశ్రమములకు దర్శిస్తారు. you'll certainly visit this place. వారిని దర్శించి స్వాగతం చేసి తదుపరి నీవు వైకుంఠములకు వచ్చేసేయి అన్నాడు. You welcome them and then return to. గురువాజ్ఞ నిమిత్తమై నేను ఇంతవరకు కాచుకున్నాను I am waiting as per the command of my అని preceptor. వారికి స్వాగతం ఇచ్చి She welcomed them. పాదములను ఈ జలముతో కడిగి She washed their ఆ feet. జలమును తాను త్రాగి She drank the శిరస్పైన water. చల్లుకొని Sprinkled on పాద the head. నమస్కారం చేసింది. ప్రాణం వదలింది. She paid all ఆ the వదిలేటి respect. పూర్వము Breathe ఒక్క last. మాట చెప్పింది. But earlier she said one. రామ, Rama, సీతాన్వేషణ నిమిత్తమై మీరు పరితపిస్తున్నారు. you are in search of Sita. కొంచెం దూరంలో ఉత్తర దిశకు పోయిందంటే If you proceed northward, ఋషి పర్వతం అనేది ఒకటి వస్తుండాలి. there you find a అక్కడ mountain. ఈ యొక్క స్వారి యొక్క తమ్ముడైన సుగ్రీవుడు, హనుమంతుడు, ఇంకా కొంతమంది వానరుల చేత వారు అక్కడ జీవిస్తున్నారు. There you find the Sugriva, the brother of Vali, and Hanuman will be there. సర్వ వార్తలు కూడా నీకు సుస్పష్టంగా గోచరమవుతాయని. If you go over there, you will have all the message needed. సరే, శబరికి అనుగ్రహించాడు. ఉత్తర దిశకు ప్రయాణమై వెళుతున్నాడు. He conferred grace to ఈ Shabari. ఋషిముఖ పర్వతము దగ్గరికి వెళ్లారు. They approached Rishimuka mountain. పై నుంచి సుగ్రీవుడు చూచాడు. Sugriva saw from the top. చూచి ఏదైనా వాలి పంపించినటువంటి వానరులుగా ఉంటారేమో They may be the messengers of Vali. అని భయపడి, హనుమంతుడు చాలా గొప్ప గుణవంతుడు, Hanuman is one of virtue and character. అతనికి గొప్ప పేరు. He's got a great title. శాంతుడు, గుణవంతుడు, హనుమంతుడు, బలవంతుడు అని బిరుదులు. Shantudu, the one of peace. Gunavantudu, the virtue. Balavantudu, the strength. అతనికి 4 వేదములు కూడా తెలుసును. He's an expert of all 4 6 Vedas. శాస్త్రములు కూడా తెలుసును. He knows all 6 మా texts. తెలివితేటలు గలవాడు. Highly intelligent. అతన్ని వెళ్లి ఈ వార్తను కనుక్కుని రామని చెప్పాడు సుగ్రీవుడు. Sugriva sent Hanuman as a messenger. హనుమానుకుడు ఒక బ్రాహ్మణ వేషమును ధరించి Hanuman had taken a form of Brahmin. అతి వినయముగా రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళాడు. In all humility he approached Ramalakshmana. ఏ విధంగా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఏ విధంగా నేను ప్రవర్తించాలి అనేటువంటి విధి విధానం అనేటువంటి ఒక్క హనుమంతుడికి మాత్రమే తెలుసు. Only Hanuman knows how to talk with the elders. How to సుగ్రీవుడి యొక్క behave. రాయబారి ఇతను. He is a messenger of Sugriva. ఈ మెసెంజర్ అయినటువంటి యొక్క హనుమంతుడు తన యొక్క గుణములన్నీ కూడా ఈ మెసెంజర్ కు ఉండవలసినటువంటి గుణములంతా నిరూపిస్తూ వచ్చాడు. As a messenger, Hanuman demonstrated all the qualities of an ideal ఇన్ని messenger. మాటలు, గౌరవమైనటువంటి మాటలు, పవిత్రమైనటువంటి పలుకులు, Sweet, respectful words. ఏ విధంగా కూడా వారిని గౌరవించాలనేటువంటిది ఆ హనుమంతునికి తప్ప మరొకరికి తెలియదు. Hanuman knows how to respect elders. అప్పుడు రాముడు మితభాషి Rama always talks less. లక్ష్మణుడు చెప్పాడు, లక్ష్మణ వింటున్నావు కదా, Lakshmana, are you ఇతను following? ఎంతటి గుణవంతుడో నీవు చక్కగా అర్థం చేసుకోమన్నాడు. Understand how virtuous, noble he is. అప్పుడు లక్ష్మణుడే హనుమంతునితో మాట్లాడుతున్నాడు. Then Lakshmana started conversing with Hanuman. మా యొక్క చరిత్ర ఈ విధంగా జరిగింది. All this had happened. సీతాన్వేషణ నిమిత్తమై మేము ఈ ప్రదేశమునకు వచ్చాము. We have reached here in search of Sita. కానీ But శబరి మీ దగ్గరికి వెళ్ళమని చెప్పింది Shabari asked, directed us to అని you. చెప్పేటప్పటికి వారిద్దరిని ఆ ఋషిముఖ పర్వతంపై తీసుకుని పోవాలి. These two are to be taken to Rishimuka mountain. నడిచేటప్పటికి ఇంకా చాలా ఆలస్యం అయిపోతుంది. If they walk the distance, it will be delayed. అందువల్ల ఇరువురు కూడా తమ భుజం పైన కూర్చోమని ప్రార్థించాడు హనుమంతుడు. Hanuman prayed that both of them should be ఒక్క seated తూరి on his ఎగిరాడు, shoulders. ఋషిముఖ పర్వతం పైన చేరాడు. He jumped in a moment and reached Rishimuka mountain చూశారు top. రామలక్ష్మణుడు. Rama Lakshmana saw. సీతా అన్వేషంలో ఇలాంటి వాడు చాలా అవసరమే. To find Sita, such a person is very much needed. ఈ ప్రకృతి అన్వేషణ లోపల ఎంతమంది అయినా కూడా ఎవరైనా కూడా సహాయం చేయటంలో ఏ విధమైన వెనుకంజ వేయరు. As we are in search of nature, anybody can సత్యాన్వేషణ help. కలుపుతున్నాడు శ్రీరాముడు. They are doing good work. అందువల్ల
ఆ సత్యమునకు ప్రపంచమే కూడా స్వాగతం ఇస్తుంది. In the investigation of truth, the world welcomes. అక్కడ వెళ్లిన తర్వాత సుగ్రీవుణ్ణి రామునికి పరిచయం చేశారు. Having gone there, Sugriva is introduced to Rama. పరిచయం చేసినప్పుడు After introduction, ఈ సీతను ఎవరో అపహరించినట్టుగా తెలిసింది. Sugriva came to know that Sita is kidnapped. తనకు ఎవరో వానరులు చెప్పినట్టుగా ఒక చిన్న మూట వారికి చిక్కినట్టుగా తెలిసింది. He came to know that a bundle of jewels is received by some of Vanara's monkeys associates. అప్పుడు ఆ మూటను తెచ్చి రామలక్ష్మణుని ముందు పెట్టాడు సుగ్రీవుడు. And that bundle of jewels is brought there by Sugriva and kept in front of Rama Lakshmana. అది చూచాడు లక్ష్మణుడు చూచాడు. Lakshmana saw them. రాముడు కూడా చెప్పాడు, లక్ష్మణ ఈ నగలేమైనా మీ సీతవేనా చూడమని చెప్పాడు. Said Lakshmana, jewelry you find it, do they belong to Sita? లక్ష్మణుడు చూచాడు. Lakshmana saw them. కంటిదారులు కారుస్తున్నాడు. He started shedding tears. నాహం జానామి కేయూరి అన్న, నేను చెప్పలేను. ఈ కంకణములు ఎవరివో నేను చూడలేదు. I cannot say the bangles to ఇది whom they సీతవో belong. కాదో నేను ఎప్పుడు చూడలేదు. I cannot say whether they belong to Sita or not. ఇంకా కుండలములు, ఈ కుండలాలు కూడా నేను ఎప్పుడు చూడలేదు. Earrings I never saw. కానీ ఈ కాలి అందరూ మాత్రము సీతమ్మ వారివి అన్నాడు. But the anklets, they certainly belong to Sita. ఇవి నీకెట్ట తెలుసునన్నాడు. Then he asked, how do you know? నిత్యం పాదాభివందనం, ప్రతి ఉదయము లేచి ఆ తల్లిగారి పాదాభివందనం చేసేటువంటిది నాకు వాడుక. It's my habit to do namaskar to her lotus feet అప్పుడు every ఈ day కాలి morning. అందరూ చూచాను అన్నాడు. Then I saw these anklets. చూచారా, రామాయణంలో ఉండినటువంటి యొక్క ఈ పవిత్రమైనటువంటి యొక్క శీలతత్వాన్ని, గుణతత్వాన్ని ఎంత గొప్పగా గమనించడంలో మీరు చక్కగా విద్యార్థులైన వారు చక్కగా గమనించాలి. Students should clearly observe the level and the standard of character and 13 virtue. నెలలు యువకులైనటువంటి రామలక్ష్మణ సీతలు ముగ్గురు కూడాను అరణ్యంలో ఏకంగా జీవిస్తున్నారు. For so long a period, Rama, Lakshmana, Sita, young, they spent. ఒక్కనాడైనను సీతాముఖం చూచి ఎరుగుడు లక్ష్మణుడు. Lakshmana never looked at Sita any day. పాదములనే చూస్తూ ఉండేటువంటి వాడు. He was only watching her feet all along. ఇలాంటి గుణశీలుడైనటువంటి యొక్క రామాయణ తత్వము ఈ యొక్క దేశానికి ఇప్పుడు ప్రస్తుతం చాలా అవసరంగా ఉంటుండాలి. In the present day, Bharat needs the study of Ramayana more and more. ఈ దృష్టిని మనం మరల్చుకోవటం చేతనే మన పవిత్రత కూడా మనకు ఎంతో పెరిగిపోతుంది. When we develop such good looks, naturally we grow in sanctity. నాహం జానామి కేయూరి, నేను ఈ కుండలాలను చూడలేదు, కంకణాలు చూడలేదు. I have not seen the bangles, I have not seen the earrings. జాయతి, ఈ అందము, ఈ అందలు మాత్రం చూచానన్నాడు. I saw only the anklets. కనుకనే ఆ యొక్క గుణశీలుడైనటువంటి యొక్క ఈ లక్ష్మణుని యొక్క తత్వము చక్కగా గుర్తించాడు రాముడు. Rama fully understood the character of Lakshmana. ఆ క్షణము కూడాను లక్ష్మణుని యొక్క గుణగణములు మాత్రమే వర్ణించటమే రాములకు అది ఒక పెద్ద పనిగా ఉంచిపోయింది. Since then, it has become a very big task for Rama to narrate. లక్ష్మణ నాకంటే కూడా నీవు గొప్ప గుణవంతుడివే అన్నాడు. Lakshmana is more virtuous than me. రామ, నీవెక్కడ నేనెక్కడ? Rama, where are you and where am నీ I? కింకరుడను నేను, నీ కింకరుడను. I am your servant. నీ గుణములే నాకు చేశాయి. I cultivated your habits. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. ఎవరి కంపెనీతో మనం ఉంటామో వారి గుణములే మనకు లభ్యమవుతుంది. As is the company, so will be your నీవు character. సాక్షాత్ శ్రీమన్ నారాయణమూర్తివి. You are very divine. నీ కంపెనీనే నాకు ఈ మంచి గుణములంతా కూడా అభివృద్ధి గావిస్తూ వచ్చింది. Since I am in your divine company, I have కనుక qualities. ప్రతి మానవునికి నీ సత్సంగం చాలా అవసరము. Therefore, everyone needs good company today. అప్పుడు ఇంకా వీరిరువురికి సుగ్రీవులకు రాములకు మైత్రి జరిగింది. Then there's good friendship between the two. ఈ Rama and మైత్రి Sugriva. జరిగిన తర్వాత వర్షాకాలం ప్రారంభమైంది. It was a rainy season. ఈ రైనింగ్ సీజన్ లోపల ఎక్కడ పోవడానికి కూడా వీలు కాదు. It's not possible to go anywhere during this season. ప్రవాహములంతా ఉంటుంటాయి. You find flow of water మీరు everywhere. ఎక్కడ కూడా ప్రవహించి దానిలో చూడటానికి వీలు కాదు. It's not possible to move about. అందువల్ల సుగ్రీవుడు కాలమును కోరాడు. Sugriva wanted time. 2 నెలల కాలమును మాత్రం కోరాడు. He wanted 2 months. తదుపరి నేను సర్వత్రా వెతికి సీతను నీకు అప్పగిపుతానని. I'll search everywhere and pass on Sita to hand over. ఈ 2 నెలలు జరిగింది. 2 months passed. కానీ ఇంకా ఎక్కడా ప్రయాణం విషయంలో ప్రయత్నించలేదు. They were not making effort to go. లక్ష్మణుని పంపించాడు. He sent Lakshmana. సుగ్రీవా, నీ కార్యము తీరిన తక్షణమే
నీవు ఈ ఉపకారమును మర్చిపోతున్నావా? Lakshmana said, Sugriva, your work is over now, you are forgetting the important part. కృతజ్ఞతైనటువంటి క్రూరుడవు నీవు. You are a wicked man, you have ఈ no కార్యాన్ని నీవు gratitude. సాధించుకున్నావు, You had your కానీ నా desire, కార్యంలో నీవు అలక్ష్యం చేస్తున్నావు but you are neglecting my word. అనేటువంటి పదములు లక్ష్మణ్తో చెప్పి పంపాడు. And he made Lakshmana use these harsh ఎందుకోసం words. రాములే డైరెక్ట్ గా చెప్పకూడదు? Why can't Rama convey directly? అనగా తండ్రి ఆజ్ఞను శిరసావహిస్తున్నాడు తూచా ఒక్కొక్క పదములు. Rama is obeying father's command in 14 toto. సంవత్సరములు కూడా అరణ్యంలోనే ఉండాలి కానీ పట్టణంలో నివసించకూడదు. For all the 14 years he should spend time in the forest, he should not go to Sita. కనుకనే కిష్కిందా పట్టణానికి పోవడానికి వీలు లేదు. So it's not possible to go to Kishkinda అందువల్ల city. లక్ష్మణ్ణి పంపించాడు. So he sent Lakshmana. కానీ అక్కడ సుగ్రీవుడు కూడా చాలా బాధపడుతున్నాడు. But there Sugriva was feeling sad. సుగ్రీవుడు చాలా గుణవంతుడే, Sugriva is a good one. కానీ ఈ వర్షకాలం పూర్తి నిలిచిపోయేంత వరకు ఓపిక పట్టుకున్నాడు. But he was so patient because of rainy season. కృతజ్ఞుడు కాడు, కృతజ్ఞత చూపుతూనే ఉన్నాడు. He's not an ungrateful rich, but he's రాముడు చేసినటువంటి యొక్క ఉపకారం నేను ఎంతో మరవలేను he cannot forget the help that he received from Rama. అని మనసులోనే తలంచుకుంటూ He's thinking all this along in the mind. ఈ సీతాన్వేషణ లోపల అనేక విధమైనటువంటి కోతులంతా పంపించాడు. He sent all the monkeys to be in search of Sita. ఈ సమయం లోపల In the meantime, ఇంకా వాలికి సుగ్రీవునికి మధ్యలో ఒక మైత్రి జరగాలి. there has to be a settlement between Vali and Sugriva. ఈ మైత్రి జరగటం లోపల కొన్ని పరీక్షలు చేస్తూ వచ్చాడు సుగ్రీవుడు రాములను. And Rama started testing this Sugriva. మనం ఎవరితోనైనా విజయాన్ని సాధించాలనుకుంటే ఎదుట వ్యక్తి కంటే సాధించేటువంటి వ్యక్తి యొక్క శక్తి మరింత రెండింతలు అధికంగా ఉండినప్పుడే ఆ వ్యక్తి యొక్క శక్తిని మనం సాధించగలం. If you want to win over any other person, we should excel the opponent double. కాబట్టి వారిని జయించాలంటే వారికంటే అధిక శక్తి ఉన్నటువంటి వాడి మైత్రి మనకు కలిగినప్పుడే వారిని జయించడానికి వీలవుతుంది. So Sugriva thought this way. If in order to conquer Vali, he should approach the person కనుక who is వారికి more. ఉండినంత శక్తి రాములకు ఉన్నదా అనేటువంటి డౌట్ వచ్చింది. Whether Rama is powerful to conquer Vali or not. సామాన్యమైనటువంటి యొక్క ప్రాకృతమైన జీవులకంతా ఇదే సందేహాలు. These are the doubts of the worldly creatures. తమకు తెలిసినది తక్కువైనప్పటికీ Though they know less, ఎక్కువైనటువంటి దాంతో విమర్శలు జరపడానికి ప్రయత్నిస్తారు. they go on criticizing in a pompous way. అసలు ముఖ్యంగా ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటి, Very important thing. that దైవ everyone should విషయం know. లోపల వాదోపవాదం చేసేటువంటి వాడు పరమ మూర్ఖుడు. He is utterly foolish man who argues in respect of divine. దైవ విషయం లోపల ఇట్టిది అట్టిదిని నిర్ణయించటము ఎవరికి సాధ్యం కాదు. It is impossible for anyone to decide this way or that way. అది ఎట్టిది ఇది ఎట్టిది. Where are you and what is that? అలాంటి అగోచరమైనటువంటి యొక్క దివ్యత్వం గురించి ఇట్టిది అట్టిదిని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది? No one has got any authority to decide the divinity which is దైవం manifest. ఏదైనా చేయవచ్చును. God can do ఇది anything. చెడ్డది మంచిదని ఎవరినూ నిర్ణయించే అధికారం లేదు. No one is in authority to decide ఎందుకంటే good దైవ or bad. దృష్టిలో చెడ్డదే లేదు. There's nothing bad in God's నీ creation. దృష్టిలో మాత్రమే ఈ అల్పత్వము అధికత్వము ఉంటుందా? From your point of view, good and ఈనాడు bad. నీవు ఫలం తింటున్నావు, ఇది చాలా మంచిది అని నువ్వు భావిస్తున్నావు. Today you eat a fruit and you think it good. రేపటి దినం ఆ ఫలమే మలంగా మారిపోతుండాది, And tomorrow అది the fruit చెడ్డది అని నువ్వు అనుకుంటున్నావు. the excretory matter is కానీ నీ bad. దృష్టికి అది చెడ్డదే, కానీ భగవద్ దృష్టిలో అది కూడా మంచిది. But from your viewpoint it's bad, but to God it's good. ఫలము యొక్క వేరు స్వరూపమే ఈ మలము. And fruit takes ఇది its చెడ్డదెట్ట form. అవుతుంది? How do you say bad? కనుకనే అన్ని మంచివే లోకములో, All are good in this world. చెడ్డదనేటువంటిది ఏమాత్రము లేదు. There's nothing bad in నీ this world. దృష్టి లోపల ఇది మంచి అది చెడ్డ అని అల్ప బుద్ధులతో నిర్ణయాలు చేసుకున్నారు కనుకనే ఏది చేసినా ఇది మంచి చెడ్డ అని ఈ ప్రాకృతమైన దృష్టిలో వస్తున్నాయి. Because of your mean low mind, you say this is good, that is bad. ఇది ప్రేయో మార్గము అన్నారు. This is called Preyo Marga. అనగా నీ దృష్టికి తగినంత మాత్రమే ఇది మంచిది అని నిర్ణయించుకోవటం. You decide basing on your limited look. ప్రేయో మార్గం అనేటువంటిది ఇది కాదు. It's not Preyo Marga. ఇప్పుడు నీ ఫలము మలంగా మారిపోయింది. The fruit has become waste matter. మలము నీవు చెడ్డదంటున్నావు, You call this excrete or కానీ bad. ఇది కేవలము శ్రేయో మార్గంలో ఇది మంచిదే. But in Preyo Marga it is good. నిజంగా ఆ మలమే బయటికి పోకపోతే నీకు ప్రాణానికి ప్రమాదం జరుగుతుంది. If the waste matter is not sent out, you will be put to danger. అది నివృత్తి మార్గము. That is inward అందులో path. కూడా మంచి ఉంటుండాది. There is good there. మంచిలో చెడ్డ ఉంది, చెడ్డలో మంచి ఉంటుండాది. There's good in bad, there's bad in good. మంచిలో చెడ్డను చుట్టము ప్రవృత్తి మార్గము.
To see bad, చెడ్డలో కూడాను మంచిని చూడటము నివృత్తి మార్గము. to see good even in bad is inward path. కనుక అన్ని మంచివే భగవంతుడు చేసేది. So whatever God does is good. నీ దృష్టికి అది ఇది భేదం ఉండవచ్చును. From your point of view, కారణం ఏమిటి? what's the reason? నీ దృష్టి పరిమితమైనటువంటిది. Because yours is narrow look. భగవంతుని దృష్టి అపరిమితమైనటువంటిది. God has got broad mind, broad vision. అందువల్లనే అగమ్యము, అగోచరము, అప్రమాణము. Therefore he is beyond all norms, నీ non-apparent. దృష్టికి, నీ చేష్టలకు, నీ భావములకు కొన్ని ప్రమాణములు ఉంటున్నాయి. There is certain limits to your actions and to your thoughts. భగవంతుడు దీనికి ప్రమాణములే లేదు. But God is ఏది limitless. చెప్పినా అది రైటే, Whatever he says is ఏది right. చేసినా అది రైటే. Whatever he does is right. అనగా ఏమిటి? What does it mean? భగవంతుని యందు స్వార్థము లేకపోవటమే రైట్. భేదములంతా స్వార్థపరునికి మాత్రమే వస్తుంటాయి. Only selfish people entertain such thoughts. స్వార్థరహితునికి ఈ భేదములే రావు. The one who is selfless will భేదము not have గలవానికి difference. బాధలే ఉంటుంటాయి. And our selfish will bound to suffer. కనుకనే Therefore, జీవిత ధన్యము కావించుకోవలసినటువంటి వాడు for the redemption of life, రామ జీవితాన్ని అనుసరించాలి. one should follow the life of Rama. ఆ రామ జీవితాన్ని అనుసరించడం లోపల కూడాను అడుగుజాడల్ని అనుసరించాలి. While following the life of Rama, we should follow his footsteps. కనుక ఈ యొక్క సుగ్రీవునికి ఈ విధమైన సందేహం వచ్చి, ఈ సందేహం తీర్చుకుంటే కానీ నాకు మనసు తృప్తి కాలేదు అన్నాడు. Sugriva had this doubt and he wanted clarification. హనుమంతుడు Hanuman, మంచి పదములతో, వినయ విధేయతలతో రాములకు చెప్పాడు అతని సందేహాన్ని. Hanuman conveyed the doubt of Sugriva in soft, sweet, రాముడు humble నవ్వాడు. words. Rama laughed. ఇది కేవలము సామాన్య జీవుల యొక్క ఇది సహజాలే. It's quite natural for ఈ ordinary people. సందేహాలు రావటం సహజమే. Doubts they come. దీనికి కారణం ఏమిటి? What is the reason? వాని అల్పత్వమే దీనికి కారణం. Their meanness is the cause. మీరు తెలివితేటలు గలవాడు అనుకుంటారు, చాలా తప్పు. You think you're intelligent? No. మంచి మేధాశక్తి గలవాడు అనుకుంటారు, You think చాలా తప్పు. you're intellectual? No. మేధాశక్తి, తెలివితేటలు ఉన్నటువంటి వాడికి సందేహంలే రావు. If you're really an intellectual, intelligent one, you will never doubt. సందేహం ఉన్నటువంటి వాడికి అల్పులకే సందేహము. The one who entertains doubts is వాళ్ళ mean. జీవితమే అల్పత్వము. Their life is mean. కనుక ఈ సుగ్రీవుడు అల్పుడుగా కనిపిస్తున్నాడని నవ్వుకున్నాడు రాముడు. Rama was smiling, looking at the mean level of కానీ Sugriva. అల్పుడు కాని అదుకుడు కాని ఈ సమయంలో నాకు అవసరమే. But at this moment I need him. ప్రపంచంలో పనికిరాని వస్తువు ఒక్కటి లేదు. There's nothing which is అన్ని useless. పనికొచ్చేటువంటివి. All are useful. ఒక పొరక పుల్ల కూడాను పళ్ళు గుచ్చుకోవడానికి పనికి వస్తుంది. Even a small stick is also useful. కానీ ఇక ప్రాణమున్న జీవి పనికిరాడా? But don't you think that Sugriva కనుక is ఈ useful? అల్పుడు కూడాను ఇప్పుడు నాకు అవసరమే. Even this low person is also needed. ఎందుకనగా హనుమంతుడు వారి పక్షంలో ఉంటున్నాడు. That Hanuman is హనుమంతుడు చాలా శక్తివంతుడు. Hanuman is powerful. కానీ ఈ అల్పుడైనటువంటి యొక్క సుగ్రీవుని ఎందుకు కూడా ఏ శక్తులు ఉంటున్నాయో What kind of capacity that he has? తనకు గుర్తించినప్పుడే దీన్ని తెలుసుకోవడానికి వీలవుతుందని So, I should know and find out. తప్పక నీ యొక్క పరీక్షకు నేను నెగ్గుతానన్నాడు. He said, I am ready to face your test. 5 వృక్షములు నేటుగా ఉంటున్నాయి సరిగా. There are 5 trees. వరుసగా ఉంటున్నాయి. They are in a sequence. అది One by ఏమి another. వృక్షములు? What are they? అనగా ఒక విధమైనటువంటి ఫిక్స్ The forest trees. దాన్ని ఒక్క తూరి కొట్టమన్నాడు. He wanted that arrow should be shot at these 5 trees at a stretch. ఒకనాడు కొట్టినప్పుడు 5 చెట్లు కూడా దాటినాయి. Vali could shoot them all at one stretch. ఈ రామును కొట్టేటప్పటికి 5 చెట్లు దాటి కొండను కూడా దాటి అవతల వెళ్ళింది. And Rama shot the arrow, not only 5 trees, he అప్పుడు crossed the mountain. రాముల పాదము పైన పడి Sugriva fell on the feet of నన్ను Rama. క్షమించమని చెప్పి, What is pardon? నేను చాలా అల్పజ్ఞుడను, I'm a mean అనేక fellow. బాధలకు పడి నేను ఈ విధమైన అనుమానాలకు గురి అయిపోయాను, Because of long suffering I'm having all నన్ను this doubt. రక్షించమని అగ్నిసాక్షిగా ప్రమాణం చేశాడు. So he sought his pardon, he wanted to be protected and made all the oaths. ఇంకా నేను In the name of the చూసుకుంటాను, fire. నీ యొక్క తండ్రి అన్న రాజ్యాన్ని నీకు అప్పగిస్తాను అన్నాడు. He said, I will certainly hand over. the న్యాయంగా kingdom. చూస్తే ఈ సుగ్రీవుల్లో ఎట్టి దోషము లేదు. In fact, there's no mistake in Sugriva. ఈ దోషమంతా కూడాను వాలిది. All the mistake lies in Vali. మిస్అండర్స్టాండింగ్, తప్పు అర్థం తీసుకున్నాడు. Because misunderstanding is the ఈ cause. తప్పు అర్థంలో చేతనే కాకుండా తప్పుడు మార్గం కూడా పట్టాడు. Misunderstanding and misdirection. తన యొక్క తమ్ముని భార్య తనకు బిడ్డతో సమానం. The wife of younger brother is equal to a daughter. తమ్ముని భార్య కూడా బిడ్డతో సమానం. She is equal to the daughter. అలాంటి బిడ్డతో సమానమైనటువంటి తమ్ముని భార్యను తాను అపహరిస్తున్నాడు. In fact, he kidnapped the wife of the ఈ younger brother పాపమును equal to his భరించడానికి daughter. వీలు కాదు. So it's not possible to ఇలాంటి excuse him. దుర్మార్గుడికి శిక్షించాల్సిందే. Such a wicked man must be punished.
ఇది రామరాజ్యం లోపల ప్రధానమైనటువంటి యొక్క నీతి. This is the main principle in Ramarajya. ఈ నీతి నిజాయితీతో జీవించటమే ఇక్ష్వాకుల వంశమునకు రక్త ప్రమాణం. Therefore, for Ikshvaku clan, one should live in integrity and morality. ఇది రఘువంశమునకు తగినటువంటి యొక్క కీర్తి. It's the only reputation for Raghuvamsha. అని గుర్తించుకొని నేను తప్పక వారిని చంపుతానన్నాడు. So said, I'll certainly kill one. చంపి ఆ రాజ్యం నీకు అప్పగిస్తానన్నాడు. And I'll give you that kingdom. మొదటి దినం వెళ్ళాడు. First day he went. కానీ దెబ్బలు తిన్నాడు, పరిగెత్తి వచ్చాడు. But he was thoroughly beaten there ఈ and విషయం returned. లోపల అనేక మంది అనేక విధములైనటువంటి యొక్క ఆపోహలు గురి అవుతూ వస్తారు. Here there are so many interpretations. రామును చంపేటువంటి వాడు ఎదురుగా పోయే ఎందుకు వారిని చంపకూడదు? In fact, why can't Rama kill him like చాటను that? నిలుచుకొని ఎందుకు చంపాలి? Why should he kill while he's standing behind a tree? ఏదైనప్పటికీ భగవంతునకు అన్ని తెలుసును. God knows all. ఏ కార్యము ఎప్పుడు ఎక్కడ ఎట్లా జరగబడినో అక్కడే జరగాలి. Which task, where, when, how is to be fulfilled. He దానికి knows. భయపడి తాను చెట్టు చాటును దాగలేదు. He's not out of fear he was behind the tree. ఏ విధమైనటువంటి యొక్క మార్పు చేత ఏ విధమైన కర్మలు ఆచరించాలో అతనికే తెలుసు, కానీ అందరికీ తెలియదు. The procedural aspects are better నీవు known to ప్రాకృత Rama. దృష్టితో మాత్రమే నీవు ఇది తప్పు అని భావిస్తావు. From the worldly point of view, you say it's wrong. ఇది మొదటి అర్థం ఏమిటంటే, What is the first interpretation? ఈ యొక్క మృగ విహారార్థమై వెళ్ళినటువంటి వారు The one who goes on hunting చెట్టు చాటు నుంచి మృగములు చంపుతారు. can kill an animal standing behind a tree. కనుక ఇతను వాలి మృగమే కనుక ఇతను చెట్టు చాటు నుంచి చంపడం న్యాయమే. Since Vali is an animal, Rama is justified in killing standing behind the tree. ఇంకా రెండవది ఏమిటంటే, Second interpretation. వాలికి ఒక వరం ఉంటుండాలి. Vali has got a boon. ఎవరు వారికి ఎదురుగా నిలుచుకొని యుద్ధం చేస్తారో, ఎదురుగా యుద్ధం నిలుచుకొని చేసేటువంటి వారి శక్తి అర్థం వారికి పోతుంది. Therefore, if anyone stands in front of Vali and starts fighting, they will get half the కనుక energy. ఎదురుగా నిలుచుకుంటే నా శక్తి అర్థం వారికి పోయి చేరవచ్చు. So if I stand in front, Vali may be అప్పుడు recipient వాళ్ళని half of my జయించడానికి power. వీలు కాకుండా పోవచ్చును. Not possible ఇది to ఒక kill. కారణము. This is the cause. ఇది మూడవ కారణము. The third reason. వాలి కూడాను పరమ భక్తుడే. Vali is a నేను devotee. ఎదురుగా పోయి వారిని కొడితే పరిగెత్తి వచ్చి నా పాదాల పైన పడవచ్చును. If I kill him standing in front, he may run and రామానన్ను fall at my రక్షించమని feet. కోరవచ్చును. He may say that, protect me, Rama. అప్పుడు నేను సుగ్రీవునికి ఇచ్చిన మాట And ఏమైపోవాలి? what about the promise given ఈ to విధంగా Sugriva? అనేక రకమైనటువంటి యొక్క విషయమును తాను యోచించి తనలో స్వార్థం అనేది లేకపోవడం చేత ఆ వారిని ఈ విధంగా సంహరించాడు. Because of these three reasons, there is no trace ఈ of selfishness సత్యాన్ని therefore he ప్రాణం killed Vali. ఇచ్చక పూర్వమే వారి గుర్తించాడు. They understood even before. అప్పుడు రామును నమస్కరించుకొని చేతులు పట్టుకొని, రామా నీవు చేసింది నిజమే, Vali catching hold of the hands of నీవు తప్పు Rama మార్గం said, ఏనాడు కూడా చెయ్యవు. you will never commit any mistake. నా తండ్రి అయినటువంటి బ్రహ్మ నాకు అందించినటువంటి ఈ గుణం నేను ఈనాడు ఉపయోగించుకున్నాను. I am just making use of this quality given to me by my నీవు father. చేసింది తప్పు కాదు, ఇది చక్కని రైట్. You never commit any mistake, you are right. అయితే However, నీ హస్తములతో నేను మరణించాను, నేను మరణిస్తున్నాను, ఇది నా అదృష్టమే. I am dying in your hands, I am lucky. అయితే నా తమ్మునకు రాజ్య పట్టాభిషేకం చేసి నా కుమారుడైనటువంటి అంగదునికి యువరాజుగా చేయాలి, అదొక్కటి వరం ఇమ్ము అన్నాడు. You coronate my younger brother to my kingdom and make my son as a prince. ఈ విధంగానే వారి అభిష్టాన్ని నెరవేర్చారు. కిష్కింద రాజ్యమునకు సుగ్రీవుని రాజు చేశాడు. He fulfilled the desire of Vali. And Sugriva was coronated. అందరు కూడాను They were all proceeding అప్పటి ahead. నుంచి సీతాన్వేషణలోనే మునిగారు. Since then they are completely engaged in search of Sita. 4 వైపులు కూడాను ఈ యొక్క వానరులను పంపించాడు. Vanaras or monkeys are sent in all 4 directions. దీనితో లంకా పట్టణమునకు హనుమంతుని ప్రత్యేకంగా పంపించాడు. And Hanuman is sent specially to Lanka. ఎందుకంటే ఇంత పెద్ద సముద్రాన్ని ఎవరు దాటలేరు. Because no one can cross this big అతనితో పాటు ocean. జాంబవంతుడు, Jambavan, అంగదుడు, Angada. ఇలాంటి గొప్ప గొప్ప వారిని అందరినీ అక్కడ పంపించాడు. All great people are ఎందుకంటే sent. రావణుడు ఈ ఘోర కార్యం చేసినటువంటి వాడు. It's only Ravana who did this wicked act. కనుక మీరు లంకకు పోవటానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. He said, be ready to go to Lanka. లంకకు వెళ్ళాడు. Hanuman went to Lanka. అక్కడ ఉండినటువంటి పరిస్థితి అంతా చూచాడు. He saw everything there. చాలా మండిపడ్డాడు హనుమంతుడు. Hanuman was very angry. ఎక్కడ వనములకు వెళ్ళినప్పటికీ ఇది సీతాన్వేషణ సీతాన్వేషణ సీతాన్వేషణ. At every spot he is completely గొప్ప involved. బ్రహ్మచారి హనుమంతుడు. Brahmachari ఇతని Hanuman. స్థిర చిత్తుడు, He has got steady mind. అచంచల హృదయుడు. And he has got the heart. అతను సీతన్ని వెతికే నిమిత్తమై
ఈ యొక్క అంతఃపురంలో ఉండినటువంటి పడక రూములంతా కూడా వెతికాడు. He went on searching bedrooms for Sita. ఈ బెడ్రూములకు వెళ్ళక తప్పదు. He is bound to go over there. ఇతను బ్రహ్మచారి అనేటువంటి వాడు ఈ బెడ్రూమ్ లో ప్రవేశించడం తప్పు కాదా అని కొంతమంది చిల్లర బుద్ధి వారు ప్రశ్నించవచ్చు. Cheap-minded people may question, being a brahmachari, how can he step into bedroom? కానీ ఎవరైతేనేమి సీత దృష్టిని పెట్టుకుని వెతుకుతున్నాడు కానీ పరస్త్రీలను ఏమాత్రము పరస్త్రీలను దృష్టితో చూడలేదు. In fact, what Hanuman had in his mind is to find out Sita, no other thought there. అన్ని వైపులా చూసేటప్పటికి రాక్షసులే తప్పతాగి పడిపోయారు. He found all the demons there. వారి శరీరంలో వారి యొక్క స్వాధీనంలో లేవు. They have no body consciousness. కానీ ఒక అంతఃపురంలో ప్రవేశించేటప్పటికి They're in the palace. ఒక సుందరమైన స్త్రీ గాఢ నిద్రలో ఉంటుందా. There's a beautiful lady who was sleeping. చూచాడు. He saw. ఈమె సీత కావచ్చు She must have been Sita. అనుకున్నాడు. తరుపతి Later. సీత ఇలాంటి వాడిని పడక గదికి వచ్చి పండుకుంటుందా, చాలా తప్పు, ఈమె సీత కాదు అని నిర్ణయించుకున్నాడు. Immediately he decided she cannot be సీత Sita. యొక్క She cannot గుణగణములు be here. చక్కగా గుర్తించుకున్నటువంటి వాడు ఈ హనుమంతుడు. Hanuman could know clearly the అక్కడ character ఒక of విధమైన విరక్తి కలిగింది. there. He was completely changed. అక్కడికి నుంచి వెళ్లి అడవిలో ఉన్నటువంటి కొమ్మలు రెమ్మలు అన్నిటి కూడా తుంచివేస్తున్నాడు. Then he went on cutting off all the branches, all the ఈ trees around. రాక్షసులందరూ బయలుదేరారు. And all demons started. ఏనాడు కోతులు చూచి ఎరుగరు వారు. All the demons in Lanka never saw any అలాంటి వారికి monkey. కోతులు చూడాలంటే చాలా ఆశ్చర్యంగా వింతగా కనిపిస్తూ వచ్చింది. It's a matter of fun to watch a monkey. ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. They were talking to each other. ఎర్దమ్మాయి కోతి దీన్నెవరు పంపిన నాటి మా వాడ గోడాడ చేసిని. What is this monkey? Who sent this? And it's spoiling the whole forest all over. ఇంటింటికి నీ పంటించిన వాళ్ళు గంటి ఎవరింటికి బోదుమే. ఇంటింటికి నీ పంటించిన వాళ్ళు గంటి ఎవరింటికి బోదుమే. It has been visiting house to house. To which house it is వీటి visiting? రాముల పంతులు జానకి కంటి చల్లనాయనే. ఇటువంటి పనుల ఇంటికి మించిన నంచిన గద తెలియడమ్మా ఈ కోతి దీన్నెవ్వరు బంతులు నాటి మా వాడ గోడాడ చేసనే. చెప్పు. ఈ విధంగా స్త్రీలందరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ పాడుకుంటూ వస్తున్నారు. All women went on conversing with each other, singing all the way. కానీ సీత చిక్కలేదు. But they couldn't find Sita there. నిరాశకు గురి అయ్యాడు. They were disappointed. హనుమంతుడు తిరిగి ఆ యొక్క లంక ఒక సముద్రం దగ్గరికి వచ్చాడు. Hanuman came close to ocean. గుట్ట పైన సించుక వృక్షం పైన ఎక్కాడు. He just climbed the tree. విచారిస్తున్నాడు. నేను ఈ విధంగా ఒట్టి చేతులతో పోతే, సీతావార్తలు తీసుకోకుండా పోతే నేను పోయి ప్రయోజనం ఏమిటి? రాములకు ఏమని జవాబు చెప్పాలి? If I go empty-handed, without any news of Sita there, what is the fun of? How can I face సముద్రంలో Ram? పడి నేను మరణిస్తానని సంసిద్ధుడయ్యాడు. Was ready to jump into the ocean and ఆత్మహత్యకు die. సిద్ధమయ్యాడు హనుమంతుడు. Hanuman was ready to die. ఇంత గొప్పవాడు రామాజ్ఞను నెరవేర్చలేకపోతున్నానే అనేటువంటి ఒక ఫీలింగే అతని ఆత్మహత్యకు కారణమైంది. He was ready to commit suicide because he could not భగవంతుడు fulfill. చెప్పినటువంటి మాటను నేను చేయలేకపోతున్నానే అనేటువంటి ఫీలింగే అతని ఆత్మహత్యకు కారణమైంది. The very reason for his preparedness for suicide is that he could not fulfill the అది task assigned to చేయలేనటువంటి him. నా బ్రతుకు ఎందుకు? Why should I live? నేను జీవించి ఎవరి కోసం జీవించాలి? For whose sake should I live? దైవ ప్రీతి కోసం నేను జీవించాలి. I should live for God. దైవ ప్రీతిని పొందలేకపోతే నా జీవితమే అవసరం లేదు. If I can't please God, I need not live any longer. ఆ యొక్క దీని నుంచి చెట్టు పైన ఎక్కి చూశాడు. He saw from the top of ఇది the ఒక tree. పెద్ద వనము కనిపించింది. There he saw a very big thing there. నేను ఆ వనాన్ని చూడలేదే I have not seen that before. అన్నాడు. అక్కడి నుంచి మరి పరిగెత్తి వెళ్ళాడు. Then he started running after that. పరిగెత్తి వెళ్ళేటప్పటికి As he went there, అక్కడ పట్టేశారు. there he was caught. ఈ రావణుడి యొక్క పెద్ద కుమారుడు దీన్ని పట్టి ఆ సమావేశంలోకి తీసుకుని వెళ్ళాడు. The eldest son of Ravana. రావణ దర్బారులో కూర్చున్నాడు. Ravana was sitting on the throne. రావణుడు పెద్ద సింహాసనం పైన కూర్చున్నాడు. He sat on a very big throne ఈ there. దుర్మార్గుడు దుష్టుడు దురాచార సంపన్నుడైనటువంటి వాడు ఇంత హై స్థాయిలో కూర్చుంటే నేను సద్గుణవంతులను సదాచారవంతులను శ్రీరామచంద్రుని పరమ భక్తులను
అలాంటి వాడు నేను క్రింద కూర్చోవటం నాకు సాధ్యం కాదన్నాడు. When such a wicked, bad, cruel fellow is sitting at a high level, it's not proper for me to be seated at the తన bottom. తోకను పెంచాడు 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 He increased his బాగా strength. రౌండ్ చేసి రావణుడి కంటే చాలా హై లెవెల్లో తనపై కూర్చున్నాడు. And that increased, prolonged, extended tail, it went round, coiled round, and he sat on a high ఈ platform. రాముడు ప్రశ్నిస్తున్నాడు రావణుడు, And Ravana was questioning, కోతి జాతివి నీవు వనమెల్ల చెరచితివి నిన్నెవడు పంపించెరా, you are a monkey, who sent you? నీ చెల్లె ముక్కు చెవులటు కోసి పంపిన రాచదర నన్నంపెరా. And హనుమంతుడు తక్కువ కాదు, Hanuman is not ordinary one. నీ చెల్లె ముక్కు చెవులటు కోసి పంపినయ రాచదొర నన్నంపెరా. The king who has cut off the ear and the nose of your sister has sent me here. రావణునకు ఏ రాజులను నన్ను ఏమిరా అనలేదు నోరు ముయించేనురా. And Ravana, ఎవరు నన్ను ఏమిరా ఏమిరా అని ఒక పనివాడిని పలకరించినట్టుగా పలకరిస్తున్నావా నీకు నోరు మూపిస్తానన్నాడు. Ravana said, no one talk to me like this, as if you are addressing a servant you are talking ఏ to me. రాజును నన్ను ఏమిరా అనలేదు నోరు ముయించేనురా. యక్షుడవు నీవు బ్రహ్మాత్రాదుడవు నేను రామస్వామి బంటురా. నిన్నెవరైనా నేను రా అనలేదేమో, నేను రామస్వామి బంటు కనుక నిన్ను రా అనే పలకరిస్తున్నానన్నాడు. And then Hanuman said, I am the servant of Rama, therefore I can address you in singular ఈ number. విధంగా రావణుడి పైన ఏ విధమైనటువంటి దీనికైనా జవాబులు అక్కడ అందిస్తూ వచ్చాడు. He was giving exact appropriate replies to రావణుడి Ravana. ఒక విధమైన భయం ఏర్పడిపోయింది. Ravana was fear-stricken. ఒక కోతికి ఇంత శక్తి, ఇంత సామర్థ్యము, ఇంత ధైర్యము, సాహసం ఉండినప్పుడు ఇంకా రాముడి యొక్క సైన్యమునికంత ఎంత ధైర్యము, ఎటువంటి వారు ఉన్నారో అనేటువంటిది ఒక అనుమానం ఏర్పడిపోయింది. Ravana started doubting like this. When monkey has got so much of capacity and power, well, there must be greater personalities behind. తదుపరి ఇంకా రావణునికి ఏమీ చేత కాలేదు. Ravana couldn't do later. చేతగాని వాళ్ళకి చేష్టలు జాస్తి నచ్చాడు. Helpless fellows will have so many thoughts. అప్పుడు ఈ కోతికి తోక పైన చాలా అభిమానం ఉంటుంటారు. Monkey will have attachment to the tail. ఆ తైలుకు కొంచెం కొస లోపల అగ్ని అంటించండి అన్నారు. Supposing we catch fire there. రాజాజ్ఞ ఇంక చెప్పనక్కర్లేదు. It's command of the king. ఇంకా ఈ రాక్షసులంతా కూడా ఊర్లోని పాత బట్టలంతా తెచ్చారు, దాని తోకకంతా చుట్టారు. All the people brought all the old cloth from Lanka and tied it round the tail. కానీ ఇది కూడా నువ్వు మంచిదే అనుకున్నాడు. He thought, Hanuman thought it was కానీ good. నేను రామదూతగా వచ్చి రామాజ్ఞకు విరుద్ధంగా చేసిన వాడిని అవుతాను ఏమో అని తిరిగి విచారణ చేశాడు. Having come here as a messenger of Rama, well, will it amount to be disobedience to his command? కానీ నా తోకను నేను చల్లార్చుకోవాలి. But I should see cool down my tail. ఎగిరాడు ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఎగిరిలేకి అన్ని ఇండ్లు అంటుకున్నాయి. As his tail was caught on fire, he started jumping out. తాను సముద్రంలో పోయి దుంకాడు. Ultimately jumping out. దేనికోసము? తన What for? తోకను చల్లార్చుకోవటం కోసం. Only to make the entire fire అక్కడ నుంచి చూస్తే extinguished. అంతా కూడా మండిపోతుంటుండాలి. And you find the fire all around in Lanka. మరి యోచన చేశాడు. And he thought, ఛీ, రామాజ్ఞను నేను ఉల్లంఘించడం చేతనే నేను ఈ పెద్ద అపకారం చేస్తున్నాను. I did a great harm as I disobeyed his command. కానీ రావణుడి పైన ఉన్నటువంటి కోపంతో లంకను నేను మండింపజేశాను. కానీ అదే లంకలో సీత కూడా ఉంటుండాది, ఆమెకి ఏ గతి పడుతుందో ఇది నేను పాపం చేసిన వాడిని అవుతానని మరి ఫీల్ చేస్తూ వచ్చాడు. Out of bit of anger, I have set whole Lanka on fire. There might be Sita over there. తిరిగి లంకలో ప్రవేశించాడు. Then again he entered into Lanka. ఈ విధంగా అనేక పర్యాలను చూచి కట్టకడపటికి అశోకవనంలో ఒక వృక్షం కింద కూర్చుంది పాపం సీత. As he went on in search of Sita there, he noticed Sita under the tree of Ashoka. రావణుని చూసినటువంటి వాడు లేక సీతను చూసినటువంటి వాడు కాదు ఈ యొక్క హనుమంతుడు. Hanuman never saw Ravana or Sita before. సీత లంకలు చేరిన తర్వాతనే రామునితో ఫ్రెండ్షిప్ అయిపోయింది హనుమంతునికి. Sita reached Lanka, then only సీతను ఎప్పుడు Hanuman could know చూడలేదు. Rama. He never saw Sita before. కనుక ఈమె సీతను కాదు Was it Sita or అని not? మెత్తగా ఒక చెట్టు ఎక్కి He climbed the treetop. రామకథను గానం చేస్తూ He వచ్చాడు. started singing the glory of Rama. ఒక్క తూరి సీత పైకి చూచింది. Sita watched on the top. చూచి కంటిదారంగా కారుస్తుండాలి. She started shedding the tears. అప్పుడు Then ఆమె చుట్టూ ఎలాంటి వారు ఉంటున్నారు తెలిసిన? were there around her? రాక్షసులు ఉండడానికి వీలు కాదు. It's not possible for the demons to be there. విభీషణుని భార్య సరమ్మ, The wife of Vibhishana, Sarama, ఆమె సేవ చేస్తూ ఉంటుండాలి. she was serving Sita. ఇంకా విభీషణుని బిడ్డలు ఇద్దరు ఉంటున్నారు. The
Vibhishana has two daughters. అజట త్రజట, అజట త్రిజట. Ajata, Trijata. వీళ్ళు ముగ్గురే ఆమెకు ధైర్యాన్ని బోధిస్తూ ఉన్నారు. Karama, Ajata, Trijata are giving all the courage to Sita. మీరు భయపడకండి, Mother, don't be afraid. మా రాక్షసుల యొక్క గుణములు ఇలాంటివే ఉంటుంటాయి. These are our demonic qualities. ఏనాటికైనా మీ సత్యమే జయిస్తుంది. One day or other you రాముడు will win. ధర్మస్వరూపుడు, ధర్మమే జయిస్తుంది. Dharma will win. సత్యమునకు విరుద్ధం కాదు. Anything will never go against సత్యమేవ truth. జయతి, సత్యమేవ జయతి, సత్యమేవ జయతి. Where there is truth, there is victory. ఈ విధంగా వారు ధైర్యాన్ని ఇవ్వటం చేతనే సీత చాలా వరకు బ్రతకగలిగింది. And Sita could live because she could pick up courage. ఈ సమయాన్ని చూసుకున్నాడు. And this time is noticed. రాముల దగ్గర నుంచి ఒక ఉంగరం తెచ్చాడు. He brought a ring from ఆ Rama. ఉంగరమును సీత ముందు పడవేశాడు. And he gave that ring to Sita. చూసింది ఆ ఉంగరం. Sita saw that ring. పట్టలేని ఆనందంతో మరిచిపోయి ఆ హనుమంతుని గురించి ఎన్నో ప్రశ్నలు వేస్తుండాలి. She was ecstatic. She could not control నాయన her హనుమంత, bliss. నీవు నిజంగా రాముని యొక్క బంటేనా, లేక ఏ రాక్షసులైనా ఈ స్వరూపాన్ని ధరించి వచ్చారా? Sita was asking like this. Hanuman, are you really the servant of Rama? Or any demon has come in this form? నేను ఎన్నో పర్యాలు చూశాను. I have seen earlier so many forms of these demons. కానీ నేను కూడా ఇప్పుడు నిన్ను నమ్మలేకపోతున్నాను. I am not going to believe you now. ఈ ఉంగరం కూడా నీవు ఆర్టిఫిషియల్ గా తీసుకుని వచ్చిండవచ్చును. This ring may be artificial. కృత్రిమైనటువంటిగా నువ్వు నిరూపించవచ్చును. It may be artificial. కానీ నాకు సాక్ష్యం ఏమిటి? What is the witness నేను now? ఎప్పుడూ నిన్ను చూడలేదు, I never saw you before. నీవెప్పుడూ నన్ను చూడలేదు You never saw me. అని చెప్పేటప్పటికి, తల్లి, నా హృదయం నుండే ప్రతిష్ఠ అయినాడు రాముడు. He said, Mother, Rama is installed in my heart. నా హృదయాన్ని ఒక్క తూరి చూడమని చెప్పాడు. You see, watch my heart. ఆ హృదయాన్ని చూస్తూ 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 పడిపోయింది సీత. Sita was watching Rama on the chest of Hanuman. ఏమిటి ఆ యొక్క మహాత్యము? What is ఆ that? హనుమంతుని హృదయంలో రామచంద్రుడు కనిపించాడు. Rama got installed on the chest of Rama. ఈ ఆనందం చేత ఈయన సీతనే గుర్తించాడు. Because of the ecstasy, she could know Sita, identify Sita. తిరిగి వెనుకకు వెళ్ళాడు. And he returned. ఇంకొక క్షణమైన కూడా నిలిచలేదు. I cannot stand for any ఎందుకంటే moment. సీతాన్వేషణ నిమిత్తమై వచ్చాను. I come here in search of అన్వేషణ Sita. జరిగింది. సీతం వారు లంకలో ఉన్నారు. Search is over. I could ఈ find Sita. వార్తను ఎంత త్వరగా రామునికి అందించాలో అంత త్వరగా He అందించాడు. was in a hurry to convey the message. వెళ్ళాడు. He went. అనేక మంది ఆకలి 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 అంటున్నారు. కొంతమంది అంతా కూడా కుంభకర్ణులు ఉంటారు కదా ఈ సైన్యములో. In this army there are many people who are very hungry gluttons. ఈ మధుర నగరంలో వాళ్ళు చేరిపోయారు. మధుర వనమును చేరిపోయారు. They all reached this forest, Madhuravana. ఆ మధుర వనంలో ఉండినటువంటి ఫలములంతా భుజించారు. They ate all the fruits there. కానీ హనుమంతుడు ఒక్క ఫలమును కూడా భుజించలేదు. Hanuman did not eat single fruit. రామాజ్ఞ పూర్తి జరిగేంత వరకు నేను ఏమాత్రం జలమును కూడా పుచ్చుకొని ఉన్నాను. Until the task assigned to him by Rama, he did not eat any fruit. పరిగెత్తి వెళ్ళాడు ఆ సముద్రం ఒడ్డుకు. They all ran and stood by the side on the banks of the sea. శ్రీరామ నా మనవి వినుమా, సీత శిరో రత్నమే గొనుమా, శ్రీరామ నా మనవి వినుమా. Rama, listen to me. చెలగి విల్లులలో పులనున్నా, చిలుక రీతి వణకుతూ నిలుచున్నా, పలువు రాక్షస మగవులను బలిమితో ఖడ్గములు జలుపుతూ తలను దుంచే మంచు అయితగా తల్లడిల్లెడి సీత చూచితి, శ్రీరామ నా మనవి వినుమా. చెలగి విల్లులలో పులనున్నా, There behind the bushes, చెలగి విల్లులలో పులనున్నా, చిలుక రీతి వణకుతూ నిలుచున్నా, I saw the one shivering like a parrot. పలువు రాక్షస మగవులను బలిమితో ఖడ్గములు జరుపుతూ తలదు దుంచే మంచు వైతగా తల్లడిల్లెడి సీత జూచితి, శ్రీరామ నా మనవి వినుమా. I saw Sita there, surrounded by the demons, కానీ holding forth, ready to be head off. ఖడ్గములు గుంటే ఆ సీత వణికిపోతుంటుండాలి. As all the demons were holding అలాంటి the సీతను sword, చూచాను she was అన్నాడు. shivering. I saw that scene. ఇంక వినలేదు రాముడు. Rama didn't hear further. సీత ఇంత బాధలో ఉంటుందాదా Sita is suffering. అని హనుమంత ఇంక వెనుక తిరుగుదాం, Hanuman, లంకకు పోదామన్నారు. Hanuman, let's go to Lanka now. సుగ్రీవుడు శాంతపరిచాడు. Sugriva pacified. స్వామి, నీ ప్రేమావేశంతో నీవింత తొందరపడుతున్నావు, కానీ ఇది చాలా పొరపాటు. Because of your temper, you are in a యుద్ధం hurry. చేయాలంటే అనేక రకమైనటువంటి ఒక అరేంజ్మెంట్స్ అంతా జరగాలి. You have to make many arrangements.
నీవు ఏనాడు యుద్ధం చేసి ఎరుగవు. You never fought her before. నీవు దయామయుడవు, You are one of ప్రేమ compassion. స్వరూపుడవు, You are God. ధర్మమే నీ యొక్క స్వరూపము, Your dharma is your సత్యమే form. నీ యొక్క స్వభావము. That's your అలాంటి quality. నీకు యుద్ధ సంబంధమైన విషయాలు నీకు తెలియదు. You do not know any war affairs. కొంతకాలం నాకు ఇచ్చేసి నేను దీనికి తగినటువంటి ఏర్పాటు చేస్తానన్నాడు. Give me some time, I'll make necessary arrangements. ఈ విధంగా Like this. జరిగిన తర్వాత ఇంకా లంకకు చేరడానికి సుగ్రీవుడు, జాంబవంతుడు, ఈ హనుమంతుడు వీరందరూ కూడాను తగినటువంటి యొక్క ఇవి ఏర్పాటు చేస్తున్నారు. Sugriva, Jambavan, Hanuman were making all arrangements to reach Lanka. అయితే However, ఈ జరిగినదంతా కూడాను ఒక ఎత్తు. all this happened is one thing. ఈ రామ రావణుల యొక్క యుద్ధమే ఒక ఎత్తు. The fight between Rama and Ravana is another thing. ఇది చాలా గొప్ప విషయము. It's a mighty thing. ఇది ధర్మ అధర్మములకు మధ్యలో జరిగినటువంటి సంఘర్షణ. It is a conflict between righteous and unrighteous. సత్యములకు అసత్యములకు మధ్యలో జరిగినటువంటి సంఘర్షణ. It's a conflict between truth and false. ఇవి జగత్తులో ఆనాటి మొదలు నేటి వరకు కూడా ఉంటున్నాయి. It's there since then and now. కనుకనే ప్రేమ స్వరూపుడైనటువంటి రాములు, Rama is embodied. శాంత స్వరూపమైనటువంటి సీత, Sita is peace. కామస్వరూపుడైనటువంటి రావణుడు And Ravana stands for అందరి Sita. హృదయాల్లో నేటికి కూడా ఉంటున్నారు. Those qualities are present in everybody. అందుకోసమే మానవుడు త్రిమూర్తాత్మక స్వరూపుడు. Therefore man has got three attributes. మనకు ఒక్కొక్క సమయం లోపల కామోద్రేకం జరుగుతుంటాయి. At times will be agitated. శాంతమును కూడాను బోధిస్తుండాలి సీత. And Sita teaches peace. ఇంకా సత్యస్వరూపుడు, ప్రేమ స్వరూపుడైనటువంటి ఈ రాములు Rama is ఈ embodiment of truth. సత్యానికి ధర్మానికి పాటుపడుతుంటాడు. He works for truth and righteousness. కనుకనే రాముడు ఎక్కడ ఉంటున్నాడంటే సీతారామ లక్ష్మణుడు ఎక్కడ వీరు లాస్ట్ లో వనవాసం చేశారు. Sita, Rama, Lakshmana, where are they? పంచవటి. They stayed there in Panchavati. అది ఏ అన్నకోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఈ పంచకోశములే ఈ పంచవటి. Panchavati means all these five life sheets. ఇక్కడే ఉంటున్నారు సీతారాములు. There you find Sita, Rama. ఇక్కడే అపహరించాడు ఈ రావణుడు అనేటువంటి యొక్క కాముడు. There only the desire is ఈ responsible కాముని for. సంహరించడమే ఈ సీతారాముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము. To kill the desire is the main aim of Sita, Rama. కనుక ఈ విధంగా ఆధ్యాత్మిక రామాయణాన్ని కూడా కొంతవరకు విచారం చేసి So we have to know this. లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి ఒక చరిత్రను కూడా మనం విచారించినప్పుడే మనం ప్రాకృతమైన జీవితాన్ని గ్రహిస్తున్నాం. కనుకనే ఈ ప్రాకృతమైనటువంటి రామాయణము చక్కగా బోధపడుతుంది. Therefore we should know the spiritual meaning, significance, interpretation and understand from the story point of view externally. కనుక So, ఇంకా రేపటి నుంచి ఈ యుద్ధం ప్రారంభం జరుగుతుంది. from tomorrow, ఈ the యుద్ధ war ప్రారంభం begins. లోపల ఎవరెవరు ఏ ఏ బాధ్యతను తీసుకున్నారు, What are the responsibilities ఎలాంటి allotted? వారికి ఎలాంటి బాధ్యత ఇవ్వాలి, What type of responsibilities are to be assigned? కేవలం ఏమీ తెలియనటువంటి సుంటలకంతా కూడా ఈ యొక్క బాధ్యత ఇస్తే ఇది అపజయమైపోతుంది. Fools should not be given important assignments. కనుకనే ఈనాడు మనం నేర్చుకోవాల్సింది ఏమిటి, So what should we know now? ఎలాంటి పనికి ఎలాంటి వారిని నియమించాలి, Who should be appointed for what task? ఎలాంటి భావానికి ఎలాంటి వారిని ప్రశ్నించాలి. What type of feeling you can get it? కనుక దైవంతో వాదోపవాదం వేయటం మంచిది కాదు. It's not proper to argue with మనము God. అల్పజ్ఞులము, We are mean, అతను low-minded. అనంతుడు. God is infinite. అనంతుడైనటువంటి పరమాత్మనికి ఈ అంతులేనటువంటి అంతుతో కూడినటువంటి మానవుడు ఏమి విమర్శించగలడు? And God is so infinite, limitless, you cannot విమర్శకు question him. పోయేటువంటి వాళ్ళు The one who criticizes, కొంతవరకు వాదోపవాదం చేసేటువంటి వాళ్ళు the one who argues, అల్పజ్ఞులనే మనం we విచారించాలి. should say they are foolish people. అల్పజ్ఞులనే మనం చింతించాలి. We should say they are అంతకంటే foolish. అల్పుడు మరొకరు లేడు. You cannot find more foolish ఒకవేళ persons than తెలుసుకోవాలని ఆశ that. ఉంటే కొన్ని ప్రశ్నలు వేసి తెలుసుకోవచ్చు. If you have doubts, you can question. అంతేకాని దైవం పైన మాత్రం డౌట్ రాకూడదు. But never doubt God. నీకేమి తెలుసు దైవం విషయం? What is that you know about దైవం God? అంటే ఏమిటి? Who is God? నీకు తెలిస్తే కదా నువ్వు చెప్పవచ్చును. You can say if you know. ఇతను దైవం కాదు, ఇతను దైవం కాదు నువ్వు అనవచ్చు. You may say he is God and అయితే he is not. దైవమైన వాడు ఎవరు? But then who is నువ్వు God? చెప్పగలవా? Can you show? కానిదిది అని చెప్పంగా కలరు కాని You can say this. బ్రహ్మమిది అని చెప్పంగా ఎవరి వశము. You can say this is not negation, but you cannot ఈ say this is కాదని Brahma. చెప్తున్నావు నీవు, ఇది అవును అనేటువంటి చెప్పేది నీకేం అర్హత? You can say this is not. How do దేని you say నీవు this? అవునని చెప్పగలవు? What is that you can say yes? తెలియదు. Nothing, you don't know. అవునని చెప్పడం తెలియనప్పుడు కాదని చెప్పడం నీకెట్ట తెలుసు? When you cannot say yes, how do you say no to the ఇది other? అల్పజ్ఞత. That is meanness. కనుక ఇలాంటి అల్పజ్ఞులు అనేటువంటి వాళ్ళు ఇంకా రాబోయేటువంటి యుద్ధంలో చాలా మంది మీకు కనిపిస్తారు. Such mean fellows you will see in the వాళ్ళు war. కనిపించినప్పుడంతా కూడా మీలో ఉన్నటువంటి అల్పత్వాలు కూడాను బయటపడుతుంటాయి. As we listen to them, our mean qualities will find reflections there.
కనుక రామాయణం యొక్క తత్వము మహా పవిత్రమైనటువంటి చరిత్ర. Ramayana is a sacred ఇది history. చాలా విచిత్రమైన చరిత్ర. It's very peculiar. ఇది చాలా ఆదర్శవంతమైన చరిత్ర. It's ideal. ఇది చాలా ఆనందమయమైనటువంటి చరిత్ర. It gives you bliss. ఇది అమృతమయమైనటువంటి చరిత్ర. It's nectarine. ఇలాంటి చరిత్రను ప్రతి భారతీయుడుకును గుర్తించి వర్తించడం అత్యవసరము. Everyone should necessarily know Ramayana. It's కనుక essential. రాములను ప్రేమించండి. Love Rama. ఆ ప్రేమ చేత అతన్ని దర్శించండి. With love you see him దర్శించి అతనిలో ఐక్యం కాండి. and merge in him. ఇదే నిజమైన సాయుధ్యము. This is merger. ప్రేమ ముదిత మనసికు రామ 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 శ్రీ రామ రామ రామ. पाप कथे दुख मिटे लेत राम नाम. भव समुद्र सुखद नाव एक राम नाम. परम शांति सुख निदान दिव्य राम नाम. निराधार को आधार एक राम नाम. माता पिता बंधु सखा सब ही राम नाम. भक्त जनर जीवन धन एक राम नाम. राम